బండి బీసీ కాదు. ఇక ఆంధ్రప్రదేశ్ వార్తలకొద్దాం. ఆంధ్రప్రదేశ్ వార్తల్లో ఏమున్నది అంటే, బాబు ముఠా బార్ల దందా. టీడీపీ సిండికేట్‌కి ఏకపక్షంగా అన్నిటిని కట్టబెట్టే కుట్ర. ఇతరులు దరఖాస్తు చేయకుండా అడ్డుకుంటున్న వైనం. పోలీసుల బెదిరింపులు, టీడీపీ రౌడీల వేధింపులు. 840 బార్లకు దాదాపు 2000 రిజిస్ట్రేషన్‌లు. కానీ 7 రోజుల్లో వచ్చింది కేవలం 32 దరఖాస్తులే. చివరి 2 రోజుల్లో సిండికేట్ సభ్యులే దాఖలు చేసేలా స్కెచ్. మరింత లాభాల మార్జిన్ రాయితీలు పొందేందుకు పన్నాగం. వారితో ఎన్నెంటు పెట్టించి ప్రభుత్వమే మద్యం కొనుగోలు చేసేలా వ్యూహము. ఇదే పెద్ద స్కాము. 2014, 19 మధ్య దోపిడీకి మించి ఇప్పుడు అంటే ఈడొకటి ఒప్పుకున్నారా? అవునన్నా కాదన్నా. 2014, 2019 మధ్య దోపిడీ జరిగింది. దానికి మించిన దోపిడీ ఇప్పుడు. అంటే అప్పుడు దోపిడీ జరిగిందని వీళ్ళు ఒప్పుకున్నారు. ఇదొక్కటి సంతోషకరమైన వార్త. అప్పట్లో ప్రివిలేజ్ ఫీజు రద్దుతో ఖజానాకు 500, 200 కోట్లు గండి. ఎంఆర్‌పీ కంటే 20% అధిక ధరతో మరో 20,000 కోట్లు. ఈ కుంభకోణాన్ని ఆధారాలతో సహా నిగ్గుదేల్చిన సిఐడి. ఆ కేసులో ఇప్పటికీ బెయిల్ పైన ఉన్న చంద్రబాబు ఎక్కడ ఉన్నారా అంటే బెయిల్ పైనే ఉన్నాడు ఇంకా కూడా. చంద్రబాబు బెయిల్ పైనే ఉన్నాడు. మొన్న ఒక 30 రోజుల్లో జైల్లో ఉంటే ఏంది ఇది అని చెప్పారు. ఇప్పుడు ఈయన బెయిల్ మీదే ఉన్నారు. రేపు బెయిల్ నిరాకరణ అయితే ఆయన 30 రోజుల్లో ఉన్నాడనుకో, ఆ 30 రోజుల్లో ఉంటే చంద్రబాబు సీఎంగా పదవి నుంచెల్లి తప్పుకోవాలి. సో, ఇది బెయిల్ పైన ఉన్న చంద్రబాబు. ఇది ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న బార్ల దందా. సో, 840 బార్లుంటే కేవలం 32 వచ్చినంటే ఎంత సిండికేట్ అయినట్టు, ఈ బార్ల దందా ఎంత ఘోరంగా జరుగుతున్నట్టు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఏంది చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీలో మరో అంకానికి తెరలేచింది. 800 బార్లను ఏకపక్షంగా అంటే కనీసం వాటికి టెండర్‌లు కూడా ఎయ్యరు. ఎవడో ఒక్కడు పాల్గొంటాడు వానికి ఏకపక్షంగా ఇచ్చేస్తారు. అది దందా. ఇతరులెవరు దరఖాస్తు చేయకుండా అడ్డుకుంటోంది. టీడీపీ సిండికేట్ కూడా చివరి వరకు దరఖాస్తులు చేయకుండా పక్కా పన్నాగంతో వ్యవహరిస్తోంది. తద్వారా దరఖాస్తులు రావడం లేదనే సాకు చూపించి బార్ల విధానం తమకు అనుకూలంగా మరిన్ని సడలింపులు, రాయితీలు దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ తతంగం మొత్తం సాగుతుండడం 800 బార్లకు లైసెన్సులు కేటాయింపు కోసం ఎక్సైజ్ శాఖ ఈ నెల 18న 26వ తేదీ చివరి రోజు. రేపే చివరి ఇప్పటికీ వారం రోజులైన 840 బార్లకు కేవలం 32 అంటే బార్‌కు ఒక్కడు కూడా దరఖాస్తు చేయలేదంటే ఇదంతా ఎంత గుడుపుటాని జరుగుతుంది. సో, ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ దరఖాస్తులు దాఖలు చేయకపోతే ఇది. ఎవరైనా దరఖాస్తు చేస్తే ఖబర్దార్. బార్లకు ఇంత తక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడం వెనుక టీడీపీ సిండికేట్ దందా ఉన్నది. బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తు ఇప్పటివరకు దాదాపు 2000 మందికి పైగా రిజిస్ట్రేషన్‌లు. దరఖాస్తులు 2000 మంది తీసుకున్నారు. కానీ దరఖాస్తు ఇచ్చింది ఎంతమంది అంటే 32 మంది. అంటే వీళ్ళు లాస్ట్ మినిట్‌లో అందరిని తప్పించి వాళ్ళకి ఎన్నైతే కావాలో అన్నే దరఖాస్తులు చేస్తారు. ఇది జరుగుతున్న ఏంది మరి ఎమ్మెల్యే గారు చెప్పారు ఆయనకి ఇష్టం లేకుండా బార్ లైసెన్స్ కోసం ఎందుకు అప్లై చేయడం, లాటరీలో లైసెన్స్ వచ్చినా బార్ బిజినెస్ చేసుకునేవారు. ఎందుకు అనవసర గొడవలు అని పోలీసు అధికారులే హెచ్చరిస్తున్నారు. మీరు బార్ పెట్టుకోవడానికి ఎవరు భవనాన్ని గానీ, ఖాళీ స్థలాన్ని గానీ లీజుకి ఇవ్వరు. ఇవ్వాలని అనుకున్న ఎమ్మెల్యే ఇవ్వనివ్వరు. మీ సొంత భవనంలో పెట్టుకున్న ఎక్సైజ్ పోలీస్ ఆఫీసర్లు ఎప్పుడు పడితే అప్పుడు రైడింగ్లు చేస్తారు అని ఇట్లా బార్లకు ఎవడన్నా వేయడానికి వస్తే ఎమ్మెల్యేకి తెలవకుండా వస్తే వాని అంతు చూసే విధంగా నడుస్తున్నది. 4840 ప్రైవేటు మద్యం దుకాణాలతో పాటు 4840 పర్మిట్ రూములు ఏర్పాటు ఏర్పాటు చేసింది. మద్యం దుకాణాలు, బార్లు అన్ని టీడీపీ సిండికేట్‌కే కంటబెట్టింది. 43,000 బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేసింది. 14 డిస్టిలరీలకు టీడీపీ ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా బీవరేజెస్ కార్పొరేషన్ ద్వారా 20 డిస్టిలరీలను ఎంపానల్ చేసింది టీడీపీ ప్రభుత్వం. ఎంఆర్‌పీ కంటే 20% అధిక ధరలకు మద్యాన్ని అమ్ముకోవచ్చని 20,000 కోట్లను కొల్లగొట్టింది. ఇది ఓవరాల్‌గా బార్ల దందా ఆంధ్రప్రదేశ్‌లో.